ఇప్పటివరకు సరిహద్దుల్లో ఉన్న యుద్ధ మేఘాలను ఒక విధంగా దేశమంతా పరిచే ఒక పెద్ద ఇది జరుగుతుంది. రెండవది, ఇంత పెద్ద దేశంలో ఇంత భారీ కసరత్తు చేస్తున్నారంటే ప్రత్యర్థులకు గుండెదడ పుట్టడం ఏమేం జరుగుతుందో అనే ఒక ఇది కూడా వస్తుంది కదా. ఆటోమేటిక్గా టెంపర్మెంట్ పెంచడం, వార్మప్ చేయడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నట్టున్నాయి. అంటే దీంట్లో పొలిటికల్ మెసేజ్, మిలిటరీ మెసేజ్, రెండు సైనిక సందేశము, రాజకీయ సంకేతం రెండు కూడా ఇవ్వదలుచుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పుడు ఇదిగో విమానాలు వెళ్తాయి, అదిగో ఇప్పుడు ఆపరేషన్ ఆక్రమణ చేసి ఉంది ఎయిర్ ఫోర్స్ రెడీగా. ఆపరేషన్, దాని పేరే ఆపరేషన్ ఆక్రమణ అని పెట్టారు. ఈ ఆపరేషన్ ఆక్రమణకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ కూడా మాట్లాడారు. ఈరోజు కూడా ప్రధాని మోదీ మళ్ళీ అజిత్ దోవల్తో భద్రతా సలహాదారుతో సమావేశమయ్యారు. అంటే ఒక టెంపో విపరీతంగా పెంచడం అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా పాకిస్తాన్కు సంబంధించినంతవరకు వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి కూడా ఇది దారితీస్తూ ఉంది. ఒకటి వర్మ, మీరు అన్నట్టు 1971 అంటే బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇంకెప్పుడు ఇంత పెద్ద కసరత్తు జరగలేదు. ఇది నిజానికి చాలా ప్రత్యేకమైన విషయం. ఆ కసరత్తు ఏంటి అంటే ఆఖరికి స్కూళ్ళల్లో కూడా 250 జిల్లాల దాకా ఎంపిక చేశారు. ఈ 250 జిల్లాల్లో విశాఖపట్నం, హైదరాబాదు కూడా ఉన్నాయి. అంటే ఒకటేమో విమానాశ్రయాలు, ఇట్లా నౌకాశ్రయాలు, ఇట్లా ముఖ్యమైన వాటిగా ఉన్నవి, కంటోన్మెంట్ ప్రాంతాలు, అవి కాకుండా ఆర్థికంగా రాజకీయంగా కీలకమైనవి, వీటిని ఎంపిక చేసి 250 జిల్లాల్లో సామాన్యాన్ని పౌర రక్షణ, సివిల్ డిఫెన్స్ అనే మాట కూడా వాడుతున్నారు. నాట్ జస్ట్ డిఫెన్స్ ఫోర్సెసే కాదు, సివిల్ డిఫెన్స్ అనే ఒక కాన్సెప్ట్ను కూడా తీసుకొని రావటం అనేది ఇప్పుడు కొత్తగా ఒక విధంగా దేశ పౌరులు లేకపోతే మన వీక్షకులు ఇట్లాంటి వాళ్ళందరూ వస్తుంది ఏమవుతుంది ఇలా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళని కూడా భాగస్వాములు చేసే విధంగా ఉదయాన్నే జాతీయ ఛానళ్ళలో మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్నో లాంటి చోట అంతా మొదలుపెట్టారు. రేపే 7వ తారీఖు కాబట్టి ఈరోజు 6 కదా, కాబట్టి ఈ రోజు నుంచే దాన్ని చేస్తున్నారు. ఎక్కడ బంకర్స్లో ఎలా దాక్కోవాలి ఇలాంటివన్నీ. ఇది ఒక విధంగా సన్నాహం. ఇంకోవైపునేమో మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది చేసేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం కనిపిస్తుంది. దీనికి తోడు పరిస్థితులు కూడా ఇండియాకు నిన్న మనం అనుకున్నట్టు ఆ సింధు జలాలు ఆపడం కోసం, చీనాబ్ నది అవి ఆపటం కోసం కాశ్మీర్లో 3 చోట్ల వాటిని ఫ్లష్ అవుట్ చేసి ఆ రిజర్వాయర్ల లోతు పెంచి నీళ్లు కిందకి పోకుండా అక్కడ పెట్టారు. అంటే ఏం చేసినా నీళ్లు పోకుండా ఆపలేరు అన్నారు కదా. ఆపడానికి వీలుగా అక్కడ లోతు అవన్నీ మామూలుగా కాలువల్లో పూడిక తీసినట్టు ప్రాజెక్టుల్లో దాన్ని ఫ్లష్ అవుట్ చేసి ఆ నీళ్ళు ఇంకా కిందకి పోవు. ఇప్పటికీ 3వ వంతు నీళ్లు రావడం ఆగిపోయింది పాకిస్తాన్కు. రెండవది, ఆర్థికంగా IMF దగ్గరికి కూడా పోవడం వల్ల ఆర్థిక నిల్వలు, అంటే ప్రకృతి నిల్వలు, ఆర్థిక నిల్వలు. మూడవది, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తానే నిజానికి చర్చ పెట్టింది. ఆ చర్చ కూడా ఇన్ కెమెరా జరపాలి, మీడియా ముందు కాదంది. దీని ద్వారా భారతదేశాన్ని ఏదో ఇబ్బందులు పెట్టవచ్చని వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ ప్రశ్నలన్నీ పాకిస్తాన్ మీదే వచ్చాయి. పాకిస్తాన్ మీద ఎలా ఉంటారు, ఎవరైనా సరే ఇంత దాడి జరిగిన తర్వాత ఖండించకుండా ఎలా ఉంటారు, మీరు ఎందుకు దీని పట్ల ఉదాసీనత ఉన్నారని చివరికి పాకిస్తాన్ రాయబారి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోకి పోయారు. అలాగే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కూడా ఈ యుద్ధం వద్దు అని చెప్తూనే పాకిస్తాన్ చాలా ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఇంకా మీరు చూస్తే పెద్ద దేశాలు, ట్రంప్, అమెరికా సరే ఉక్రెయిన్కు వాళ్ళు ఆయుధాలు అమ్ముతారు, భారతదేశానికి అమ్ముతారు. మేము సహాయం చేస్తాము, మీరు టెర్రరిస్టులకు పాఠం చెప్పండి అని భారతదేశానికి ఒక సందేశం పంపించారు. అంటే భారత్ యుద్ధంలో గట్టిగా పాల్గొనాలి, దానికి మేము ఆయుధాలు ఇస్తామని ట్రంప్ మద్దతు ఇచ్చాడు, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చింది, జపాన్కు రక్షణ మంత్రి ఢిల్లీలో ఉన్నాడు, ఆయన కూడా రాజ్నాథ్ సింగ్తో మాట్లాడుతూ ఆయన కూడా మద్దతు ఇచ్చాడు. ఈ విధంగా ఎన్ని దేశాల వైపు నుంచి మద్దతు రావడం భారతదేశానికి అన్నది ఈ సమయంలో ఊపునిచ్చేది. అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకుంటూ దేశంలో పౌరులను కూడా సిద్ధం చేయడం, అంటే పౌరులను కూడా సైనికులుగా మార్చి సైనిక పాత్ర వాళ్ళకు కూడా అలవాటు చేస్తామన్న స్థాయికి. అంటే గతంలో పుల్వామానో, బాల్కాట అలాంటప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అవన్నీ అయితే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్సే కాదు, ఇప్పుడు సివిలియన్ స్ట్రైక్స్ అనొచ్చు వీటిని. ఒక విధంగా పౌర సంబంధమైనటువంటి
సన్నద్ధతను కూడా పెంచటం చాలా వ్యూహాత్మకంగాను చాలా భారీ ఎత్తున చేస్తున్న పనిలాగుంది. కొంతమంది పరిశీలకులు చెప్పే ప్రకారం బహుశా రాబోయే 6 మాసాలు ఇదే మోడీ కొనసాగిస్తారు అన్నది కూడా. కీలకమైన ఎన్నికలు జరుగుతాయి, అలాగే దేశంలో కూడా రాజకీయ ఉత్కంఠ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగిస్తారు. దేశం ఒక పర్మనెంట్లీ ఆన్ అలర్ట్, అప్రమత్తంగా ఉండే పరిస్థితి అని. కాశ్మీర్లో ఇది ఇంకా భారీ ఎత్తున ఇది జరుగుతుంది. నిన్న ఏదో పత్రిక 3 మాజీ డీజీపీలను కాశ్మీర్లో ఇంటర్వ్యూ చేస్తే 3 కూడా మనం ఆర్మ్స్తో ఎదుర్కోవాలి, చాలా ఇదిగా ఉండాలని వాళ్ళు కూడా చెప్తున్నారు. అక్కడ గవర్నర్ కూడా వీళ్ళతో రోజు ఇవి జరుపుతున్నాడు. కాబట్టి అటు కాశ్మీరు ఇటు దేశం సిద్ధం కావటం, అంతర్జాతీయ వేదికల మీద కూడా భారత్కు చాలా విస్తారంగా మద్దతు కూడగట్టుకోవటం. నిన్న అన్నట్టుగా మనం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి, నిజానికి ఇరాన్కి కూడా పాకిస్తాన్తో సమస్య ఉంది. ఇప్పుడు బెలూచిస్తాన్ అన్నప్పుడు బెలూచి సరిహద్దుల్లో ఇరాను ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి. అవును, వాళ్ళిద్దరూ భారత్కు బాగా స్నేహంగానే ఉన్నారు. కారణం ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ బతకాలంటే తాలిబాన్లు వాళ్ళ మతాలన్నీ ఏమైనా సరే ఇండియా మద్దతు వాళ్ళకి తప్పదు. కాబట్టి అనేక కోణాల్లో భారత్కి అంతర్జాతీయ మద్దతు పెరుగుతోంది. అంతర్గతమైన మద్దతు కూడా పెంచుకునే విధంగా, అప్రమత్తం చేసే విధంగా ఈ డ్రిల్ 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు, 65లో పాకిస్తాన్తో జరిగినప్పుడు, 71లో బంగ్లాదేశ్ జరిగినప్పుడు పాకిస్తాన్తో, అప్పుడు మట్టుగా ఇలాంటివి చేశారు. అప్పుడు కూడా పరిసర ప్రాంతాల్లో చేశారు. కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా ఇది చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తున్నారు. అంటే టెంపర్స్ ఆర్ రన్నింగ్ హై అంటారు చూడండి, పరాకాష్ఠకు తీర్చిపోతున్న ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది పాకిస్తాన్కు గట్టి హెచ్చరికగా ఉండాలి, వార్నింగ్గా ఉండాలి. అంటే దేశమంతా ఆసేతు సీతాచలం ఒక వార్నింగ్ లాగా ఉండాలని చేస్తున్నట్టు కనిపిస్తుంది. సరే, బట్ ఆ మేరకు పౌరుల్లో ఉద్వేగం కూడా పెరుగుతుంది. మీరు అన్నట్టుగా కొంత ఉద్వేగం